సో చూసాను. ఎల్ క్లాసికో ఏంటి ఏమనుకుంటున్నారు? ఈసారి మళ్ళీ ఎప్పుడురా ఎల్ చెడ్డేనా? క్లాసికో? క్యాంప్ నోలో ఎల్ కదా. క్లాసికో మ్మ్. సండే నైట్ ఇండియాలో. క్యాంప్ నో, స్పాటిఫై క్యాంప్ నో. ఓకే ఓకే. ఈసారి ఏమి కాన్సెప్ట్ లేదా క్యాంప్ నోలో? వాళ్ళ కొన్ని ఫండ్స్ మిగిలాయి అంటలే. కాదు ఆ కదా, మీ హాఫ్ బెల్ట్ స్టేట్, మీ వాళ్ళు ఆ మీలో హాఫ్ మీరు కొట్టుకోవడమేనా, లేకపోతే ఏమన్నా రైవలరీ ఏమన్నా? అవన్నీ రూమర్స్ బ్రో. నిజం కొట్టుకోలేదంట్రా, వాడు జారిపడ్డాడ్రా. ఏట్రా జారిపడింది? అసలు ఏం జరిగింది అసలు? నాకు నాకు అంతగా కాంటాక్ట్స్ లేదు. ఒరే ఏదో టైమ్ కొన్ని. లైన్ ప్రకారం చెప్పాలి అంటే, సో మ్మ్. ఫస్ట్ ఫస్ట్ డే ఏదో న్యూస్ వచ్చింది. అంటే ఫబ్రీజియో నుంచి ఏం రాలే కానీ, బట్ ఏదో ఏవో రియల్ మెడ్రిడ్ ఫ్యాన్ పేజెస్ నుంచి వచ్చాయి న్యూస్. మార్కా వాళ్ళ దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి. ఓకే. ఏంటి వాల్వర్డే చౌమెనీ వెరీ హీటెడ్ ఆర్గ్యుమెంట్, ఫైట్ అట్లా ఏదో వచ్చింది. ఓకే, ఎవరు పెద్ద పట్టించుకున్నట్టు అంతేం చూడలేదు, లైట్ తీసుకున్నాం. నెక్స్ట్ డే ఫెబ్రిజియో దగ్గర నుంచి ఇంక మళ్ళీ ఈ సేమ్ మార్కా ఈ పేజెస్ అన్నిటి నుంచి స్టేట్మెంట్లు వచ్చాయి. ఏంటి కొట్టేసుకున్నారు, ఫిజికల్ ఫైట్ అనేసి. కాసేపు తర్వాత వాల్వర్డే హాస్పిటలైజ్ అని వచ్చింది. ఇదంతా టైమ్ లైన్ లో ఇట్లా జరిగింది. హాస్పిటలైజ్ అని వచ్చింది. హాస్పిటలైజ్ అయిన తర్వాత సరే ఏంటి ఏంటి సంగతి అంటే, ఇంత లోపల ఫెబ్రిజియో అన్న పోస్ట్ చేశాడు, ఏంటి వీళ్ళిద్దరు అదే ఇంకా కొట్టుకున్నారు. లోకల్ సోర్సెస్ నుంచి అంటే మ్యానిపులేషన్ జరుగుతుంది కదా, ఏ న్యూస్. ఆ వాళ్ళు క్లిక్స్ కోసం, ఎందుకంటే వాళ్ళకి రీచ్ ఉండదు కాబట్టి క్లిక్స్ కోసం ఇంకా అవును. మ్యానిపులేట్ చేస్తారు. సో ఎక్స్టర్నల్ సోర్స్, కొంచెం రిలయబుల్ సోర్స్ నుంచి వచ్చాక పెద్ద డీల్ అయింది అది. ఇంకా మొత్తం అందరూ ట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అది జరిగింది అనమాట. ఇంకోటి, ఇది పిఎఫ్పి చూపిస్తా అన్నా కదా. అరే అట్ మ్యూట్ దిస్ పాయింట్ ఐ హావ్ చేసుకున్నావా టు హర్ష? బ్రింగ్. హర్ష మ్యూట్ వినిపించింది. చేసుకున్నావు? వినిపించిందా? ఓకే. ఓకే ఓకే, కూల్ ఓకే, కూల్. మేబీ దేర్స్ లాగ్ లే. ఓకే సర్లే, ఓకే. జస్ట్ కంటిన్యూ ద కాన్వర్సేషన్. ఆ హ్మ్. కాదు, అరే మధ్యలో ఐ ఐ హావ్ టు పాయింట్ దిస్ అవుట్. మధ్యలో హ్మ్. ఏదో వచ్చింది రా, లైక్ అంటే ఐ సీన్ అ కపుల్ ఆఫ్ పోస్ట్ వేర్ దేవర్ సెయింగ్ మన టాక్టిక్స్ కొన్ని లీక్ అవుతున్నాయి బయటకి, ఇస్ దర్ అ మోల్ ఇన్ అవర్ స్క్వాడ్ అని చెప్పేసి చౌమెనీ గాడిని వేసుకున్నారు కాస్త. చౌమెనీ గాడి స్క్రీన్ షాట్స్ అవేవో పెట్టి వాడే మోలా మన టీమ్ లో అట్లా అని చెప్పి నేను ఒక 2-3 పోస్ట్ చూసా. బట్ బియాండ్ దట్ ఐ అంటే హావెంట్ సీన్ ఎనీథింగ్. ఫ్యాన్సా లేకపోతే ఎవరు పెట్టారు? అంటే లైక్ ఇలా ఫ్యాన్ మేడ్ అకౌంట్స్ అంటే ఎట్లా అంటే లీక్ చేసేంత టాక్టిక్స్ ఉన్నాయంటావు? వాళ్ళు ఓ, లీక్ చేశారు కాబట్టి అవి ఓడిపోయారంటారా చూసుకొని మేము. బాగా అయ్యయ్యో. ఎట్లా వరకు వెళ్ళారా? అదేలే. అదే కదా. కొంచెం స్క్వాడ్ రీబిల్డ్ జరిగి కొంచెం గట్టి మేనేజర్ వస్తే ఇచ్చిపాడు ఉంటదేమో మరి. కానీ అదే అంటే వాట్ వాస్ వెరీ ఫనీ ఇస్ దట్ వీళ్ళు ఫస్ట్ ఏమో ఫెబ్రీజియో రియల్ మెడ్రిడ్ వాళ్ళు కాస్త అఫీషియల్ గా పోస్ట్ వేశారు, వీళ్ళిద్దరు కొట్టుకున్నారు, అట్లా అట్లా హెవీ ఫైన్ పడుతుంది అది ఇది కానీ అది అనేసి. కూడా ఇదేంటి, సమ్ 2 days అయిందంటగా, ఒక్క రోజు కాదంటగా ఫైట్. 2 separate days. ఫస్ట్ డే ఫైట్ కాదు, ఆర్గ్యుమెంట్, హీటెడ్ డిస్కషన్ అట్లా అన్నారు. సెకండ్ డే ఫిజికల్ ఫైట్. దాని తర్వాత హీ వాస్ హాస్పిటలైజ్డ్ అన్నారు. ఏదో ట్రమాటిక్ మెమరీ లాస్ ఏదో అన్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత రియల్ మెడ్రిడ్ పేజ్ ఫెబ్రిజియో ఏమో దేవర్ సేయింగ్ ఆ ఇద్దరికి హెవీ ఫైన్ పడుతుంది అట్లా ఏదో అని చెప్పి ఈ సెట్ ఆఫ్ న్యూస్ అంతా వచ్చింది. అరే నా ఓకే ఫోన్ లో నోటిఫికేషన్ వచ్చింది రా, సేయింగ్ దట్ పెరెస్ డెసిషన్ ఇస్ టు సెల్ బోత్ దీస్ ప్లేయర్స్ అని చెప్పి వచ్చింది. నేను నవ్వుకున్నా కాసేపు. ఓకే ఓకే. బోత్ ఆఫ్ దెమ్. నేను నవ్వుకున్నా. దాని తర్వాత ఫెడే వాల్వర్డే వాడు హాస్పిటల్ నుంచి ఎక్కడి నుంచో హీ పోస్టెడ్ అ స్టోరీ సేయింగ్ మొత్తం దట్ స్పానిష్ లోనో దేంట్లోనో పెట్టాడులే, అది నేను ChatGPT చేసా. డ్యామేజ్ నేను కంట్రోల్ నేను అది. నేను స్లిప్ అయి పడ్డాను, Hmm. ఏంటి టేబుల్ ఎడ్జ్ కట్ అయింది అట్లా ఏదో అని చెప్పి చెప్పాడు. దేర్ ఇస్ నో ఇట్ డిడ్ంట్ ఫిజికల్ మేక్ సెన్స్. ఫైట్ ఇది అది అని Yeah. చెప్పాడు. యా కాదు మావా, ఇప్పుడు కానీ ఏంటి మెమరీ లాస్ అంటే, ఇప్పుడు వాడికి సిటీ మీద కొట్టిన హ్యాట్రిక్ గుర్తుండదంటావా? మళ్ళీ కొట్టాలా? ఓకే ఓకే. అది అది చిన్న స్టింట్, అది అందరికీ తెలుసు. తర్వాత మళ్ళీ రిపీట్ చేయలేదు వాడు. అలాంటి స్ట్రాంగ్ మెమరీస్ గుద్దినట్టు గుర్తుండిపోతాయి లేరా. అయితే ఓకే ఓకే. ఓకే. నాకు అసలు మెమరీస్ అంటే మళ్ళీ మడ్రిడ్ తో చాలా ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే కదమ్మా, మీకు గుర్తుండేది ఒకటే కదా, మిగిలినన్ని మేము గుర్తుపెట్టుకుంటాం. ఓకే 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 ఓకే. ఓకే ఓకే ఓకే. మెడ్రిడ్ సిటీ బ్యాంటర్ మీదకి వెళ్లకుండా ముందు ఇవాళ వచ్చే
అని వాళ్ళంటే అయిపోయిందిలే, సండే అర్ధరాత్రి 1 గంట అయింది కాబట్టి ఇంకొక ఇప్పుడు 24 hours. బార్సిలోనాకి ఏం ఇంజురీస్ ఏం లేవా? అందరూ యమాల్ గడ్ ఆడుతున్నారు ఇంజూర్డ్. యమాల్ గాడు లేడు స్క్వాడ్ లో. యమాల్ లేడా? ఓకే ఓకే. కానీ యమాల్ వరల్డ్ రఫీనా కప్ వరకు ఇంజూరీ లేడు. నుంచి చాలా బయటకు బిగ్ వచ్చింది. డీల్ కదా యమాల్ లేడంటే మరి ఇంకా. మాకు మంచిదే బ్రో, ఇప్పుడు ఉన్న గొడవలు చాలదన్నట్టు క్యాంప్ లోకి వెళ్ళి కూడా ఓడిపోవాలా ఓకే ఓకే. అదే కదా. ఏం అవదులే, డ్రా అవుద్దేమో. కాదురా, కానీ అదే వీళ్ళు అసలు ఎందుకు కొట్టుకున్నారు అంటే ఓడిపోతున్నారని కొట్టుకున్నారు, లేకపోతే ఏంటి వాళ్ళు ఏదో ట్రైనింగ్ చేస్తూ ఏదో హార్ట్ అటాక్ సో హార్ట్ ట్యాకిల్ ఉండింది. బట్ వాట్ ఐ హ్యావ్ రెడ్ ఇస్ there is heavy frustration in the entire group because of how the season progressed, and Madrid ending up like trophyless for the second season in a row kind of brought a lot of frustration in a lot of players. Internal frustration they were letting out on each other, or Yeah, like little Could things be. lead to bigger bigger things. consequences, I guess. Yeah, ఇప్పుడు 500 చేంజెస్ చెయ్యాలి అంటే ఇప్పుడు లైక్ కోచ్ ని మార్చాలి, ఎందుకంటే ఇప్పుడు ప్లేయర్స్ ని వీళ్ళని మార్చాలంటే ఇప్పుడు మళ్ళీ ఆ సీజన్ అయ్యేంత వరకు ఉండాలి. ఈ పెరెస్ గాడు ఏంటో ఒక 2 months నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఐ విల్ బి ద పర్సన్ టు డిసైడ్ ఇది అది అంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆ మొరీనియో తెచ్చుకుంటే బెల్ట్ తీస్తాడు. వాడికి మెయిన్ క్యారెక్టర్ సిండ్రోమే పెరెస్. రా ఇప్పుడు ఏంట్రా, ఇదేం కోచ్లు కూడా ఇప్పుడు ఫ్రీ ట్రాన్స్ఫర్స్ చేస్తాడా? అది అరే ఫస్ట్ థింగ్ అదేరా. ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు ఈ చింది బిహేవియర్ పక్కన పెట్టాలి. ఓన్లీ ఫ్రీ ఏజెంట్ వస్తేనే తెచ్చుకుంటాం, లేదు అంటే మేము డబ్బులు పెట్టాము. చిల్లర బార్సిలోనా లాగానారా? మనం చిల్లర బార్సిలోనా కాదు కదరా, మన దగ్గర పైసలు ఉన్నాయి కదా. మనం వీ హ్యావ్ టు స్పెండ్, వీ హ్యావ్ టు గెట్ ప్లేయర్స్. ఇలా ఫ్రీ ఏజెంట్ ఆ కొనాటే లేదా ఉపమకానో ఏడో అంటాడు కదా, వాళ్ళు ఫ్రీ అయితే తెచ్చుకుంటాం. అట్లా అవ్వవు. కోచ్లైనా ప్లేయర్లైనా పైసలు పెట్టి తెచ్చుకోవాలి. సో బట్ ఐ థింక్ దిస్ బ్రింగ్స్ అస్ టు వైండ్ అప్ ద డిస్కషన్ అబౌట్ ద ఫైట్. ఐ థింక్ ఇద్దరికి 500k యూరోస్ ఫైన్ వేసినట్టున్నారు. సో వారం కదా వాళ్ళకి 300k అట్లా వస్తుంది అనుకుంటా. నితిన్ గారితో మాట్లాడినప్పుడు అదే అన్నాడు. ఎలాగో వాళ్ళు లైక్ 2 వారాలు అవుటే ఉంటాడు వాల్వర్డే గాడు, ఎందుకంటే సమ్ 10 to 14 days. యా ప్లస్ ఇంకోటి ఈ ఫైట్ ఏమైంది, రుడిగర్ ఇంకా కరియాస్ ఫైట్ కాదు. రుడిగర్ గాడు కొంచెం మెంటలోడు కదా, ఆడికి ఏదో కోపం వచ్చి కరియాస్ గాడిని చంప మీద కొట్టాడంట. అదొకటి. అది పక్కన పెట్టేస్తే చంప మీద కొట్టేశాడంట. ఏదో ఫ్రస్ట్రేషన్ లో చంప మీద కొట్టేశాడు. కరియాస్ గాడు అనాల్సి ఆడేమనలేదు. అది కాకుండా రుడిగర్ గాడు వాళ్ళ ఫ్యామిలీని డిన్నర్ కి తీసుకెళ్లాడంటే ఈడు కొట్టాడని. కరియాస్ గాడిని వాళ్ళ ఫ్యామిలీని రుడిగర్ గారు తీసుకెళ్లాడు. ఇంకా ఏదో నాలాంటి పెట్టుంటాడు మా చెప్పినట్టుంది. ఆయన నాలాంటి వాడే మన క్లబ్ ఇమేజ్ కాపాడాలని చెప్పి పెట్టుంటాడు మా. ఏదో అట్లా తీసుకెళ్లి వీళ్ళిద్దరు మళ్ళీ సీతమ్మ వాకిట్లో లాగా ఒకటైపోతే చాలు. కానీ అదే అలాంటి డిసిప్లినరీ యాక్షన్స్ అవి కాస్త క్లోజ్ చేయాలి. వాడెవడో స్టాఫ్ ని కూడా 2-3 సార్లు చూసారు లేదు? నేను చూసా. గలీజ్ రా అలాంటివి. వి షుడెంట్ టై విత్ ద లెగసీ ఆఫ్ మడ్రిడ్. ఇంత పెద్ద క్లబ్, ఇంత పెద్ద స్టేజ్ లో కూడా ఇలాంటి అట్రాషియస్ డ్రెస్సింగ్ రూమ్లు అవుతాయని ఎవడు ఊహించాడు. అదే కదా. కానీ అదే ఐ థింక్ దట్ బ్రింగ్స్ అస్ టు ద డిస్కషన్ ఆఫ్ నెక్స్ట్ మేనేజర్ రా. బట్ బిఫోర్ వి గో టు నెక్స్ట్ మేనేజర్, ఐ థింక్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ షాబీ అలోన్సో రా. షాబీ అలోన్సో వెరీ అండర్ రేటెడ్ రా. అప్పుడు మనం అన్ని మూసుకుని ఇంకొక నెల టైం ఇచ్చుంటే థింగ్స్ వుడ్ హావ్ బిన్ డిఫరెంట్ రా. ఎందుకంటే మన వాళ్ళు ఇంకా తెలిసిందే కదా, ముందు ఆ వినీగాన్ని పట్టుకుని అసలు ఏంటి పర్ఫార్మెన్స్ కూడా చూడట్లేదు. ఎందుకంటే వాడేం అన్ని ఓడిపోలేదు. అదేంటి టీమ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు కొట్టేసుకొని అది చేసేసి ఇది చేసేసి ఇంకా తీసేసారంటే ఏంటి టైమే ఇవ్వలేదు. చాలా కరెక్ట్ తీసేసారు. హాఫ్ సీజన్ కూడా లేకుండా పాపం. అంటే అప్పుడు నేను చదివిన ప్రకారం వాట్ వాస్ హ్యాపెనింగ్, ఐ థింక్ షాబీ అలోన్సో ఆల్సో వాంటెడ్ టు లీవ్ and Perez also was on the verge of asking Xabi to leave.
సో both of these timelines kind of coincided. And ఓకే ఆ విధంగా షాబీ ఆల్సో వాజ్ లైక్ నో ఇట్స్ a little harsh, and it's a little hard to deal with this. ఇప్పుడేవో స్టేట్మెంట్స్ వస్తున్నాయి రా, ఏంటి ఏదో ఫ్రస్ట్రేషన్ లో అప్పుడు in like one training session Shabi apparently yelled at everyone saying that it feels like I'm having to coach a bunch of kids in a kindergarten అట్లా అనిపిస్తుంది అని చెప్పి ఇలా ఏవో స్టేట్మెంట్స్ వచ్చాయి. డోంట్ నో హౌ ఫార్. కానీ డోంట్ యూ థింక్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో పెరెజ్ జాబీ అలోన్సో సైడ్ తీసుకొని ప్లేయర్స్ కి బెల్ట్ తీసుంటే ఈ పాటికి సెట్ అయిపోయేది కదా. ఇప్పుడు ఆడ ప్లేయర్స్ బ్రహ్మాండంగా సెట్ అయిపోయింది. మొత్తం ఫ్రీడమ్ ఇచ్చి నువ్వు ఆడుకోరా నువ్వు పాడుకోరా అంటే ఇప్పుడు ఇట్లా డాన్స్ వేస్తున్నారు. కానీ అదే కదా, అంటే ఇన్ రియల్ మాడ్రిడ్ ఇట్ ఈస్ ఈజియర్ టు రిప్లేస్ a newly hired coach rather than a existing star player. ఎందుకంటే ఇప్పుడు మడ్రిడ్ లో మనకు తెలిసిందే ఇట్స్ వెరీ హార్ష్ రా. అంటే నాకు కూడా ఇట్ వాస్ లైక్ అన్ ఐ ఓపెనర్ వెన్ దిస్ ఎంటైర్ షాబీ థింగ్ హ్యాపెండ్. ఏంటి అంటే మడ్రిడ్ లో యూ లూజింగ్ అ ఫైనల్ ఇస్ అ బిగ్ థింగ్ రా. సో మనం చాలా తక్కువ లూజ్ అవుతూ ఉంటాం, మనం ఫైనల్స్ అసలు లూజ్ అవ్వం చాలా తక్కువ. సో ఆ సూపర్ కప్ ఫైనల్ అట్లా లూజ్ అవ్వడం లైక్ అంటే బార్సిలోనాతో ఎట్ హోమ్ అంటే ఇంక ఇజ్జత్ అట్ హోమ్. యా కరెక్ట్. సో అలాంటి సిచ్యువేషన్స్ లో రాదర్ దెన్ పిన్ పాయింటింగ్ అట్ 1 or 2 players, బికాస్ గేమ్ ఇస్ అ టీమ్ గేమ్ కాబట్టి అలా పిన్ పాయింట్ చేసి ఎవరిని తీయలేరు. సో ఐ థింక్ దట్ ప్రెషర్ డైరెక్ట్లీ ఫెల్ ఆన్ షాబీ. బట్ ఐ థింక్ ఇంకా నెక్స్ట్ ఐ థింక్ వీ నీడ్ బెటర్ కోచెస్ రా. లైక్ అంటే మొరీనియో ఇస్ ఫైన్ రా, కానీ మొరీనియో పీక్ హరామ్ బాల్ రా. దట్ డజంట్ సింక్ విత్ మడ్రిడ్స్ స్టైల్ ఆఫ్ ప్లే. మనం ఏదో అనుకుంటున్నాం కానీ నితిన్, వాట్ డూ యూ థింక్? ఏమో మడ్రిడ్ కొంచెం పాజిటివ్ ఫుట్బాల్ ఆడతారు కరెక్టే, బట్ ఎక్కువ ఇలా వన్ టచ్ అంటే పీక్ మొరీనియోలో కూడా మడ్రిడ్ డిడ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ అండ్ దే ఆల్సో హ్యాడ్ గుడ్ ప్లేయర్స్. కానీ ఒక ఫైనల్ ఓడిపోయారు, చాలా ఇంపార్టెంట్ ఫైనల్ ఓడిపోయారు కాబట్టి ఆయన సాక్ చేస్తారు. సో యా, ఆడు కొంచెం అన్ఫార్చునేట్ గానే వెళ్ళాడు మడ్రిడ్ బయటకి, మళ్ళీ ఎప్పుడు రాలేదు. కానీ ఇప్పుడు వస్తే మేబీ ఏమన్నా జరగచ్చేమో, మళ్ళీ ఇలా షార్ట్ స్టింట్ ఉండొచ్చు. బట్ ఏమో ఈ ప్లేయర్స్ తో కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న మేనేజర్ తోనే పెట్టుకోవడం బెటర్ ఏమో ఈ సిచ్యువేషన్ లో. కొంచెం యంగ్ మేనేజర్ అయితే స్ట్రగుల్ అవుతాడు, వీళ్ళని కంట్రోల్ చేయడానికి స్ట్రగుల్ అవుతాడు. వాడికి ఇచ్చేదే కొంచెం టైం ఉంటది. ఆ టాక్టిక్స్ చూపించుకునే లోపే వీళ్ళు ఈగోలు కంట్రోల్ చేయాలంటే ఎక్కువ ఉంది. వాట్ డూ యూ థింక్ రా, అంటే లైక్ షుడ్ ప్లేయర్స్ బట్టి కోచ్ తీసుకురావాలా, లేకపోతే కోచ్ వచ్చి ఒక 2-3 years స్పెండ్ చేసి దాని తర్వాత వాడు టీం బిల్డ్ చేసుకొని వెళ్ళాలా? ఎందుకంటే ఇప్పుడు లైక్ అంటే మరి అదైతే మామూలుగా ప్రాజెక్ట్ మోడల్ అంటారు దాన్ని. మరి మడ్రిడ్ అయితే ఎప్పుడు ప్రాజెక్ట్ మోడల్ ని ప్రిఫర్ చేయలేదు. దే ఆర్ వెరీ రియాక్షనరీ వెన్ ఇట్ కమ్స్ టు కోచెస్. సో వాళ్ళు స్టాండర్డ్స్ అంటారు, కల్చర్ అంటారు, వాట్ ఎవర్, వెరీ రిజల్ట్ ఓరియంటెడ్. ఇంకా వాడు ఇంకా ఆల్మోస్ట్ మ్యాజిక్ చేయాలంతే, అలాంటి ఎందుకంటే నాకు తెలిసి లైక్ ఆన్సెలోటి ఇంకా జిడాన్ ప్లే స్టైల్ ఒకేలాగా ఉండుండొచ్చు, అందుకనే వాళ్ళంత ఈజీగా స్మూత్ గా వెళ్ళిపోయింది. లేకపోతే ఇప్పుడు ఇలా అయినట్టే ఇప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్ ప్లే స్టైల్ వస్తే కష్టం. అవును, ఆన్సెలోటి కూడా అందుకే చాలా మంది వాడి మ్యాన్ మేనేజ్మెంట్ మెచ్చుకునేవారు. వాడు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నాడు కాబట్టి అన్ని టీమ్స్ లో లైక్ నాకు తెలిసి ఒక 4 or 5 countries లో లీగ్స్ గెలిచాడు వాడు. సో వాడికి అన్ని రకాల ప్లేయర్స్, అన్ని రకాల ఈగోస్, యాటిట్యూడ్స్ చూసాడు కాబట్టి హీ పుట్ ఇన్ ద టీమ్ టుగెదర్ వెరీ వెల్. ఆ జెల్ బాగా అయ్యారు టీము. సో తర్వాత టాక్టిక్స్ అంతా తర్వాత వచ్చింది. దట్ వాజ్ ఆల్సో వెరీ సాలిడ్. అంత వెటరన్ కి మనం టాక్టిక్స్ నేర్పేంత ఏమి ఉండదు కానీ. సో ఇప్పుడు అలాగా స్మూత్ ట్రాన్సిషన్ అవ్వాలి అంటే ఇప్పుడు జోసే మరీనే వస్తే అది కంప్లీట్లీ ఆపోజిట్ వెళ్ళిపోకూడదుగా. సో అలాగే ఇంకెవరిని తీసుకురావచ్చు ఇప్పుడున్న లైక్ సమ్వన్ అంటే ఐ థింక్ వన్ గ్రేట్ ఆప్షన్ వుడ్ బి క్లాప్ రా. Jurgen Klopp వస్తే లైక్ విత్ హిస్ ఎక్స్పీరియన్స్ అండ్ విత్ హిస్ స్టైల్ ఆఫ్ ఫుట్బాల్
and with the way he controls egos, Hmm. I think it'll be a good match, Ra. Kani, from Hmm. what I heard last, Jurgen Klopp is still handling that Red Bull thing కాబట్టి వాడు కోచింగ్ వస్తాడా Hmm. తెలీదు. One I think is Jurgen Klopp, and absolutely I would love for Zidane to come back. ఆడు ఇంకా ఫ్రాన్స్ ఫ్రాన్స్ అంటున్నాడు ఎందుకురే. ఇప్పుడు ఆ వరల్డ్ కప్ కానీ కాన్ బీ ద కోచ్ Zidane కదా. long ఇప్పుడు ఏదో shot. నెక్స్ట్ 4 years తర్వాత లాంగ్ షాట్ కోసం ఎందుకు. Hmm. కానీ ఐ డోంట్ అరే వాంట్ నేను టు కమ్ అండ్ లూజ్ హిస్ లెగసీ రా. ఇప్పుడు ఆడు వచ్చాక మళ్ళీ ఆడుతో కొట్టుకొని మళ్ళీ ట్రోఫీలెస్ ఇవన్నీ అంటే వద్దు. ఆడు వచ్చాడు 3 సీజన్లు ఉన్నాడు, 3 గెలిచేసాడు, అయిపోయింది అంతే, వెళ్ళిపోయాడు. వాడు వస్తే వాడేమో గెలుస్తాం. ఆహా, మన 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 క్రూస్ అన్న ఏదో స్లోగా వస్తున్నాడంట ఆ కదా. కానీ క్రూస్ తో ఇట్లాంటి స్టంట్ అయ్యారా. ఐ పర్సనలీ యాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్స్ ఆఫ్ క్రూస్, ఐ వుడెంట్ వాంట్ హిమ్ టు గో త్రూ దిస్. ఎందుకంటే ఇందాక నితిన్ గారు చెప్పినట్టు ఇప్పుడు ఎవరు వచ్చినా దే హ్యావ్ టు పర్ఫార్మ్ మ్యాజిక్ అంతే. ఇప్పుడు క్రూజ్ గారు ఓకే, హీ హాజ్ ఓన్లీ లైక్ కష్టం. హ్యాండిల్ చేయడం అండ్ రిజల్ట్స్ చూపించడం విల్ బి లిటిల్ హార్డ్ అవును. అట్లీస్ట్ ఇనిషియలీ. ఒక సో వాడు Cruz మేబీ ఒక అసిస్టెంట్ చిన్న కోచ్ team ఆర్ ని లైక్ తీసుకోనో లేకపోతే ఫస్ట్ ఒక అకాడమీని మేనేజ్ చేసి తర్వాత ఒక టీం ని మేనేజ్ చేసి, సో ఇంకా అలా కోచింగ్ ఆహా, కెరీర్ అంటే ఇంకా క్రూస్ ఆల్రెడీ లైక్ మోస్ట్ ఆఫ్ ద టీమ్ ప్లేయర్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళతో ఆడాడు, ఆడిని రెస్పెక్ట్ చేస్తారు. సో మేబీ ఆడు చెప్పింది వింటారేమో. యా మేబీ 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 ఫస్ట్ బి టీమ్ ఇస్తారేమో ఇప్పుడు మొన్న ఒకవేళ ఎవరు అలా కాస్ట్ B team. కాస్ట్ ఎందుకంటే ఇప్పుడు ఆర్బెలో ఆగాడు. ఐ డోంట్ థింక్ లేడు కదా. స్టే. వాడు బీటింగ్ కూడా ఉన్నాడు, వాడు వెళ్ళిపోతాడు. అరే ఎన్ని మీమ్స్ వస్తున్నాయి తెలుసా వాడిని. నార్మల్ గా ఇప్పుడు బెంచ్ మీద ఉన్న ప్లేయర్స్ కోన్ అని పిలుస్తారంట. కోన్ అంటే ఇప్పుడు కోన్స్ పెడతారు కదా ట్రైనింగ్ లో, ఏమీ చేయకుండా అక్కడ ఉంటాయా, కోన్ అని పిలుస్తారంటారా. ఇంకంత ఇజ్జత్ లేకుండా ఎట్టాడతారు మామ. ప్లస్ అయినా నువ్వు అంటే అదేలే. మీరు చెప్పినట్టు ఫుట్బాల్ స్టైలే మార్చాలి. ఎందుకంటే ఇప్పుడు మొన్న బాయన్ చూసావు, పిఎస్జి చూసావు, కుక్కల్లా పరిగెడుతున్నారు ప్రతి ఒడి దగ్గర. అంత అదేంటి వెళ్ళి అగ్రెసివ్ గా వెళ్తున్నారు. మా ఎంబాపే బాల్ రాకపోతే కేబిఆర్ పార్క్ రౌండ్సే వాకింగ్. మరి ఇప్పుడు PSG లో వాళ్ళ కోచ్ కూడా చాలా బాగా ఎన్ఫోర్స్ చేస్తాడు వర్క్ రేట్ ని. వర్క్ రేట్ ని Yeah, yeah. బాగా ఏంటంటే ఎవడైతే వర్క్ రేట్ ఎక్కువ చూపిస్తున్నాడో వాడికి చాలా Chances ఇది ఉంటుంది, వాడికి వాడి కింద చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో వాడు ఎంకరేజ్ చేస్తాడు వర్క్ రేట్ ని. అండ్ ఎవడైతే కొంచెం ల్యాకింగ్ ఉన్నాడో వాళ్ళకి ఇంకోటి కవర్ చేస్తాడు. వాడు కూడా కొంచెం మోటివేషన్ ఫీల్ అయ్యి అలా అలా అంటారు మరి అదే. ఆఫ్ ఇది. మొన్న సెకండ్ లెగ్ లో కూడా ఈ పాయింట్ మాట్లాడాలి. ఎందుకంటే మన సెకండ్ లెగ్ లో 1-1 1-0 పిఎస్జి వాస్ లీడింగ్. ద ఓవరాల్ నెట్ స్కోర్ వాస్ 4-6 అనుకుంటా. ఓకే, బయన్ 4 7 6 పిఎస్జి 6. 68th మినిట్ లో తీసుకొచ్చారు డెంబెలే గాని, నాన్న చాలు వచ్చేసే అని. వాడు వచ్చి ప్రశాంతంగా హైఫై ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోయి కూర్చున్నాడు రా. ఓకే, ఆడ రిజర్వ్ జెర్సీ వేసుకుని కూర్చుని వాళ్ళ టీం కి ఇట్లా చెప్పడం సపోర్ట్ చేస్తాడు. బ్యాలెండర్ విన్నర్. మన వాళ్ళు విన్నింగ్ మ్యాచ్ లో ఏంటి 66th మినిట్ 65th మినిట్ లో సబ్ చేశాడు షాబీ విన్నీ గాడిని. ఎందుకు విన్నీ గారు సేమ్ ఆ కార్నర్ లో, ఆ లెఫ్ట్ సైడ్ టాప్ హ్యాండ్ కార్నర్ లో వాడు అక్కడ వాకింగ్ చేస్తున్నాడు. ఎందుకురా నువ్వు ఎందుకురా అక్కడ 10,000 స్టెప్స్ వేస్తున్నావు, ఇక్కడికి వచ్చి పక్కన వేసుకోరా అన్న అని చెప్పేసి పిలిచాడు. పిలిచి బ్రహీం డియాస్ ని పెట్టాడు. ఆడు ప్రెస్ చేస్తాడు కదా కాస్త, ఆడేమో వచ్చేసి ఇలా కొట్టేసి ఏడిచేసి. డూ యూ థింక్ ఇట్స్ ఈజియర్ టు మేనేజ్ పీపుల్ హూ ఆర్ నాట్ స్టార్స్ దాన్ మేనేజింగ్ హూ ఆర్ స్టార్స్? ఎందుకంటే ఇప్పుడు పిఎస్జి చూసుకున్నా కూడా, ఐ మీన్ ఐ నో ద కోచెస్ వర్ డిఫరెంట్, కానీ ఇప్పుడు ఆ మెస్సీ నెయ్మార్ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఏం చేయలేదు. వెంటనే మరి అంతే కదా, క్లియర్ ఎగ్జాంపుల్ కదా. స్టార్ మోడల్ వాళ్ళకి వర్క్ అవ్వలేదు. సో ఎవడు స్టార్ లేడని కాదు, బట్ వాళ్ళు హూఎవర్ దే మేడ్ ఇట్ అట్ పిఎస్జి ఓన్లీ. అప్పుడు వరకు ఉన్న వాళ్ళు కూడా. సో కొత్త వాళ్ళు యాడ్ అయ్యి అంత బాగా జెల్ అయ్యి వాళ్ళు ఏ ఈగోస్ లేకుండా కష్టపడ్డారు. సో వాళ్ళకి లాస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చింది. చాలా కన్విన్సింగ్ గా గెలిచారు లాస్ట్ ఇయర్.
ఇయర్ కూడా ఇయర్ కూడా వాళ్ళే ఇయర్ కూడా ఫేవరెట్స్ ఇంక లా గెలిచేస్తారు. ఉన్నారు. సో ఐ గెస్ వర్క్ అవుతుంది వాళ్ళకి. సిటీ జెర్సీ వేసుకున్నాడు కదా, అఫ్ కోర్స్ వీడికి పిఎస్జిఏ ఫేవరెట్స్. కాదు కాదు, మనం అదేంటి ఆర్సనల్ ప్రెమ్ గెలిచిన వెంటనే ఇంకొక అదేంటి సిటీ బాటిల్స్ అన్ని మనం ప్రింట్ చేపిద్దాం. సిటీకి బాటిల్ కి పెద్ద కొంచెం క్రింజ్ ఉంటది. అదే ఆర్సనల్ బాటిల్ చేస్తే అది ఇప్పుడు పెద్ద లీగ్ headlines బాటిల్ లో చేస్తుంది కదా బ్రో. మాది వాళ్ళు గెలిచారు కదా. బాటిల్ చేసినా కూడా లాస్ట్ లో లాగేసాం. సో వీర్ స్టిల్ ఇన్ ద రేస్. సో హోప్ఫుల్. 2 పాయింట్స్ బిహైండ్ కదా సిటీ. 2 points behind with the అంటే same number విత్ of గేమ్స్ ఇన్ matches. హ్యాండ్. సో No, with the same number of matches కదా. అంటే తర్వాత Same number of matches, వేరే yeah. విషయం కాదు. But yeah, at this stage అదే కదరా 1 week బ్యాక్ అసలు ఎంత హెవీ ట్రోలింగ్ రా ఆర్సనల్. సిటీతో ఓడిపోయిన వెంటనే ఇంకేంటి ఫుల్ బాట్లింగ్, ఈ యూసీఎల్ కూడా పెట్టేస్తారు, ఇది పెట్టేస్తారు, ఇది అది. జస్ట్ అదేంటి 1 week తర్వాత వీళ్ళు పెట్టారు. ఇంకా యూసీఎల్ వాళ్ళు గెలిచిన వెంటనే ఇంకా యూసీఎల్ గెలిచేస్తా అంటున్నారు ఇప్పుడు ఆర్సనల్. మరి ఆర్సనల్ అంటే వాళ్ళు- అంత పోలార్ ఉంటారు ఫ్యాన్స్. ఇంకా కాదు మావా, ఆర్సనల్ ఇదేంటి యూసీఎల్ గెలవాలంటే ఒక గోల్ కొట్టాలి కదా. బాల్ కట్టేస్తే ఎట్ట కొడతారు? ఆర్తేతని దే హ్యావ్ టు అటాక్ ఫస్ట్. దే హ్యావ్ టు అటాక్ ఫస్ట్. అరే కానీ వాళ్ళు ఎంత పెద్ద గోడ కట్టినా కూడా డెంబెల్లే గాడు ఒకడు ఉంటాడు, వాడు ఆ గోడ ఎక్కుతాడు, గోల్ కొడతాడు. అదే కదా. అరే డెంబెలే, డెజరే డువే. మెయిన్ మా మెయిన్ క్యారెక్టర్ క్వారా అక్కడ. క్వారడో. క్వారా క్వారా అరే వాడి పేరు ఎట్లారా పలికేది, బట్టి పట్టాలరా. కూడా అనుకో, కోరా క్వారాట్స్కెలియా. అసలు క్వారాట్స్కెలియా ఫస్ట్ నేమ్ ఏంటి? కోరా కాస్ట్కేలియా అనుకుంటా. క్వారాట్స్కెలియా. లేదు క్వారాట్స్కెలియా అది వాడి లాస్ట్ నేమ్. ఆడి క్విచా క్వారాట్స్కెలియా అనుకుంటా. ఒరే ఎవరైనా మనం చేసే ప్రొనౌన్సియేషన్ చూస్తే యాక్చువల్ ఫుట్బాల్ పండిట్స్ ఏడుస్తారు రా, ఎవర్రా వీళ్ళు అనేసి. అరే 2001 లో పుట్టాడంట్రా. మరి మనీదే. అంటే వాడు ఆఫ్ఘనిస్తానీ యంగ్ ప్లేయర్ లాగా అనుకున్నా నేను. ఓకే సేమ్ ఏజ్ 5 years ఉంటారు కదా. లేదు కాదు బావా, నాకు ఒక్కటే సెలబ్రేటింగ్ మై 21st బర్త్డే 5th time in a row. అదే కదా, మరి రషీద్ ఖాన్ లానే. మరి ర్యాన్ షర్కీ ఉంటాడు. ఓల్డ్ క్లిప్స్ లో కూడా మొత్తం ఫుల్ బియర్డ్ ఉంటుంది ఆడికి ఎప్పుడో 16-17 లోనే బియర్డ్ స్టార్ట్ అయిపోయింది. ఎంత ఆడేజ్ ఆడి ప్రాడిజీ. సిటీ వాళ్ళు అందరూ ప్రాడజీయే. అంటే మేము ఎత్తుకుంటాం అమ్మా. అరే చాలా బాగా కొట్టాడు గోల్ ఆర్సనల్. రయాన్ షర్కీ ఏ ఇయర్ లో పుట్టాడు తెలుసారా? 3 అనుకుంటా కదా. 2003 రా. నాకంటే లాగా ఉన్నాడు. ఆడ అలాగే ఉంటాడు. మరి మా దాంట్లో గ్వార్డియోల్ ఉంటాడు. ఆడు మనకన్నా 2002 అనుకుంటా. వాడు 20 ఏంటి మీ సెంటర్ బ్యాక్? లైక్ సెంటర్ బ్యాక్ ఫుల్ బియర్డ్ అసలు అంకుల్లో ఉంటాడు ఆడు. కాబట్టి చాలా బాగుంటాడు కదా ఆబ్వియస్లీ. సో ఇట్ హెల్ప్స్. అయినా మన విశ్వగాడు 10th లోనే ఇంత గడ్డం ఉండలే కదా, అది వేరే విషయం. అరే కాదురా, నా భయం అంతే ఏంటి అంటే ఇప్పుడు యూసీఎల్ పిఎస్జి గెలిచిద్ది. డెంబెల్లే గాడు మొన్న కొట్టాడు, దాని ముందు కొట్టాడు, ఇప్పుడు కూడా కొడతాడు ఫైనల్లో. మళ్ళీ ఫ్రాన్స్ టీం చూస్తేమో చాలా బాగుంది. సో ఇప్పుడు వాళ్ళు వరల్డ్ కప్ గెలిచేస్తే మళ్ళీ బ్యాలెండర్ ఇచ్చేస్తారా? మళ్ళీ బ్యాలెండర్ మోస్ట్లీ ఇచ్చేస్తారు. జీర్ణించుకోలేకపోతున్నాం. అదే మనమే పోర్చుగల్ కొడితే విటీనియా బ్యాలెండర్ అన్నాడు. పోర్చుగల్ కాదు మావా, ఇచ్చేస్తారు. మరి అరే జస్ట్ వరల్డ్ కప్ కొడితే ఇచ్చేస్తారు కదరా. దుబాయ్ ఇస్తారు కదరా. దుబాయ్ దుబాయ్ 2022 లో రాలా? 22 లో రాలేదా ఆడుకో? మీ హాలండ్ గాడికి పాపం రా. మీ హాలండ్ ట్రిపుల్ గెలిచినా కూడా ఆడికి ఇవ్వలేదా? ఇప్పుడు మా వాడికి అంటే అదే కదా తెలుసా, ఇప్పుడు ఈ దుబాయ్ సౌదీ లీగ్ లో ఇప్పుడు మా వాళ్ళు అల్ హిలాల్ తో గెలిచేస్తే ట్రోఫీ మాది. సో ఆ ట్రోఫీ ఇంకా వరల్డ్ 2 points. చెప్పే కదా దుబాయ్ డోర్. ఎలాగో వరల్డ్ కప్ లో హైయెస్ట్ స్కోరర్ మనోడే ఉంటాడు కదా ఆబ్వియస్లీ. వరల్డ్స్ బెస్ట్ ప్లేయర్ ఇన్ ద మిడిల్ ఈస్ట్.
ఏ వరల్డ్స్ బెస్ట్ ప్లేయర్ ఇన్ ద యుఎస్ఏ ఇవ్వలేదా మొన్న? కాదు అరే నితిన్, ఐ హావ్ టు కరెక్ట్ యూ రా. వరల్డ్స్ బెస్ట్ ప్లేయర్ ఈజ్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ రైట్ నో అంటున్నాను. దట్స్ వాట్ యు మెంట్. మర్చిపోయావు. ప్రెపోజిషన్ మర్చిపోయావు అక్కడ. ఇంకోటి నాకు చూపిద్దాం అనుకున్నా కదా మిమ్మల్ని, వెజ్ బెట్. స్క్రీన్ ఇది నా ట్విట్టర్ పిఎఫ్పి రా. ఇది లైక్ సరే. అనిరుద్లస్ గడికి పెడితే అసలు ఫుల్ తిట్టాడు. వాడు మడ్రిడేనా? వాడు మడ్రిడే. ఓకే సో వాడు ట్విట్టర్ లో యాక్టివ్ ఉంటాడు. వాడు So, అట్లా ఉంటాడు. నేను చాలా పిక్చర్స్ చూసా కానీ ఇదేదో కొంచెం రేజ్ బెట్ లా అనిపించిందని పెట్టా. రే వీళ్ళంతా 16-year-old ఫ్యాన్స్ రా సిటీ వాళ్ళు. వీళ్ళకంతా ఇవేలే. అదే ఇప్పుడిప్పుడే వస్తున్నారు కదా. ఇప్పుడిప్పుడే వచ్చారా వాళ్ళకి ఫ్యాన్ బేస్ నిన్న కాక మొన్న వచ్చిందిరా. ఓకే, ఓకే. అరే ఇంకో న్యూస్ చూసారా? నువ్వు సంఖ్య నువ్వే నాకు చెప్తున్నా మొన్న. ఏంటి ఎంబప్పే గారిని తీసేయమని ఏవేవో సైన్లు చేసేసి పంపించేస్తున్నారంట. ఆన్లైన్ లో పిటిషన్లు పెట్టేస్తున్నారు. మరి 1 million+ మంది ఎంతో సైన్ చేస్తారా. హర్ష నువ్వు కూడా సైన్ పెట్టేసావరా దాంట్లో. ఈ వైజేఆర్ కూడా రియాక్ట్ అయ్యాడు దానికి ఫన్నీ వేలో. వైజర్ రివ్యూస్. యా